హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు 2 శుభవార్తలు, ఖాతాలో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. వానాకాలం సీజన్ పూర్తయింది, ఇక యాసంగి సీజన్ కూడా పూర్తయ్యేటువంటి దశలు అయితే కొనసాగుతాయి. అయినప్పటికీ ఇంకా రైతులకు రైతు భరోసా అనేది అస్పష్టత నెలకొంది. మరి రైతు భరోసా అనేది ఎకరానికి 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. తీరా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైసలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ముందుగా ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు, లైన్ క్లియర్ అంటూ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో చివరి వరకు చూడండి, నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సో ఇటీవల కాలంలో 2026 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో వాటికి నిర్వహించే ప్రయత్నం జరిగింది కదా. సో ఇందులో ముఖ్యంగా ఆ టైంలో ఏం చేశారంటే, ఎన్నికల సమయం అమల్లోకి వచ్చిన ఆదర్శ ప్రవర్తన నియమాలు, సో ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ఎన్నికల కోడ్ అంటారు, లేదంటే వాటన్నిటిని కూడా తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో రైతులకు యాసంగి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు మార్గం సుగమైందని చెప్తున్నారు. అయితే మొత్తానికి తెలంగాణలో 116 మున్సిపాలిటీల్లోని 7 కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం అయితే జరిగిందనమాట. సో ఇక జనవరి 1 ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ, తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ వరకు అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమాలు ఎత్తివేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మున్సిపల్ ఎన్నికల సందర్భం విధించిన ఎన్నికల ప్రవర్తన నియమాలు కూడా ఎత్తివేయడంతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో యాసంగి రైతు భరోసా నిధులు అనేది జమ చేయబోతున్నారని చెప్పారు కదా. ఇందుకు సంబంధించి మార్గం సుగమం చేశారట. ఇప్పటికే ఖరీఫ్ సన్న ధాన్యం అంటే చాలామంది సన్న ఓట్లు పండించారు, అదేవిధంగా చాలామంది ఆ డబ్బులు రాలేదన్నమాట. సో ఎదురు చూస్తున్న రైతులకు గుడ్నెస్, ఎందుకంటే 514.36 కోట్లు బోనస్ పెండింగ్ డబ్బులు అయితే బకాయిలు అయితే రిలీజ్ చేశారు ఆయా ఖాతాలు. అంటే కొంతమందికి అంటే క్వింటాల వారిగా క్వింటాకు 500 రూపాయల చొప్పున ఎన్ని క్వింటాలు అంటే అన్ని క్వింటాలు 5,000, ఇలా 1,000 రూపాయలు, 22,000 ఇలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఫోన్లో ఒకసారి చెక్ చేసుకోండి ఖరీఫ్ సీజన్ ఎవరైతే అమ్మారో. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఖరీఫ్ యాసంగి సీజన్ 2 విడతల్లో కలుపుకుంటే 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సంబంధించి 69,30,000 అంటే 9,548 మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 8,744.13 కోట్లు రైతుల భరోసా అనేది ఇచ్చారు. దాదాపుగా 1,45,73,000 ఎకరాలకు గాను నిధులు అనేది అందించారు. యాసంగిలోనూ గత ఖరీఫ్లో ఇచ్చిన మేరకే కోతలు లేకుండా రైతు భరోసా వేస్తామని కూడా ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. అయితే రైతు భరోసా కోసం ప్రభుత్వం 9,000 కోట్లు నిధులు అనేది సమీకరణ అయితే సిద్ధం చేసింది. సో మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది ముగియడం జరిగింది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తాజాగా వచ్చేసి ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలో సర్వే నెంబర్లు, వారి పంటలు విస్తరణ అంటే స్విట్జర్లాండ్లోని శాటిలైట్ చిత్రాల విశ్లేషణ సంస్థ సర్ మ్యాప్ తో ఒప్పందం చేసుకొని ప్రారంభించింది. రెవెన్యూ గ్రామాలతో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో పంట విస్తీర్ణ లెక్కింపులకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సమాచారం పంటల బీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు బీమా పరిహారం అందించేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్, ఎందుకంటే ఈ నెల 23 తారీఖున మంత్రివర్గ సమావేశం అయితే ఉండబోతుంది అట. సో ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేసింది, దాంతోపాటు త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఎలక్షన్లు ఏదైతే ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత యాసంగి పైసలు రైతు భరోసా రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి సో ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మనకు 23 తారీఖున తర్వాత మనకు రైతు భరోసా అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు వెళ్లే అవకాశం తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే రైతు భరోసా పైన మంత్రివర్గంలో చర్చించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంటారా, లేక ముందుగానే విడుదల ప్రారంభిస్తారా అన్నది కూడా వేచి చూడాలి. 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. అంతకంటే ముందే లేదంటే తర్వాత అయినా తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున గతంలో ఉన్నటువంటి శాటిలైట్ మ్యాపింగ్ కాకుండా గతంలో ఏ రకంగా అందరికి ఇచ్చారో అదే విధాన్ని ఫాలో అవుతారని, లేదంటే
శాటిలైట్ మ్యాపింగ్ ఉన్న డీటెయిల్స్ ఆధారంగా వెళ్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికి ఈ నెలలోనే మనకు రైతులకు రైతు భరోసా అనేది ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా పీఎం కిసాన్ పైసలు అని అంటాం, లేదంటే మోడీ పైసలు అని కూడా అంటాం. ఒక్కొక్క రైతు ఖాతాలకు సంబంధించి పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 21వ విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసిందనమాట. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయలు మొత్తం 3 విడతల్లో అయితే అందజేస్తారు. సో ప్రతి విడతకు 2,000 రూపాయల చొప్పున అందజేస్తారు. ఈ నెలాఖరులోగా అంటే మనకు 22వ విడత పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే నెల చివరిలో ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. గత ఏడాది ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అంటే 19వ విడతకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ తేదీల ఆధారంగా చూసుకున్న ఫిబ్రవరి చివరిలోనే విడుదల చేసే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన కేంద్రం పరిశీలన చేసినట్లు సమాచారం. సో అందుకని చెప్పేసి ఫిబ్రవరి 22వ తారీఖున మనకు పీఎం కిసాన్ పైసలు అనేది పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అంతకంటే ముందు ఎందుకంటే పీఎం కిసాన్ 21వ విడత అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో చాలా మందికి రాలేదన్నమాట. సో గణనీయంగా సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. మీరు పీఎం కిసాన్ అనేది పైసలు రిలీజ్ చేసిన వెంటనే అకౌంట్లో డబ్బులు పడాలంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే లబ్ధారులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా గుర్తింపు కార్డు ఏదైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి చేయడం జరిగింది. ప్రక్రియ ద్వారా రైతులు తమ గుర్తింపును మళ్ళీ కూడా ఉన్నాయా లేదని వెరిఫై చేసుకోవాలి. pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిందా లేదని ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. అంతేకాకుండా పేమెంట్ వివరాలు కూడా క్లియర్గా ఉండాలి. పేమెంట్ స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే దానిపైన ముందుగా పీఎం కిసాన్ అధికారి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి హోమ్ పేజ్ పైన నవ్ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా పీఎం కిసాన్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. వివరాలు నమోదు చేసి క్యాప్చర్ కోడ్ పూర్తి అయిన తర్వాత గెట్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీకు చెల్లించిన వివరాలు డిస్ప్లే మొత్తం అందులో కనబడుతుంది అనమాట. సో ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది అకౌంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. పీఎం కిసాన్ స్కీమ్ అనేది అర్హులు ఎవరంటే వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. రైతులు తమ భూమి వివరాలు తప్పనిసరిగా పథకం పోర్టల్లో నమోదు సీడింగ్ చేసి అయితే ఉండాలన్నమాట. భూమి ఎన్ని ఎకరాలకు ఉన్నప్పటికీ ఏడాదికి 6,000 రూపాయలు మాత్రమే, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా పీఎం కిసాన్ పైసలు అనేది ఎప్పుడు వస్తాయనే దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్భంగా రైతులకు పీఎం కిసాన్ పైసలు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మొత్తానికి అయితే చూడాలి మరి. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్తగా పీఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు లబ్ధి పొందాలనుకుంటున్నారో ఇక మరో వారు ఈసారి డబ్బులు పొందాలనుకున్న ఇప్పటివరకు ఎవరైతే పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ధిదారు మారలేదు వారు వెంటనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి తమ సమీపంలో సిఎస్సి సెంటర్కి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి మొబైల్ నెంబర్ కూడా సమర్పిస్తే పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు అయితే మారవచ్చు అనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.